ఏం తప్పు చేసామని సాము వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసిపోలేదురా, మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పనే చేస్తాడు, మళ్ళీ వస్తాడు. సిఎస్కే ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. ధోని రికవర్ అయ్యాడు. ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో ధోని ఆడుతాడని ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కూడా ధోని చాలా బాగా ఆడాడు. ఏప్రిల్ 5న జరగబోయే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో మనం ధోనిని మాక్సిమం చూసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధోని వచ్చాడంటే సిఎస్కే ఫ్యాన్స్కి పండగే. నాట్ ఓన్లీ సిఎస్కే ఫ్యాన్స్, క్రికెట్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధోని క్రీజ్లో కనిపిస్తే సంతోషంగానే ఉంటుంది. ఏప్రిల్ 3న జరగబోయే సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చాలా క్లిష్టంగా ఉండబోతుంది. గణాంకాలు పంజాబ్కి అనుకూలంగా ఉన్న చెన్నై హోమ్ గ్రౌండ్ చెపాక్ కాబట్టి పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మరి ఇరు జట్లు చేసుకోవాల్సిన కీలక మార్పులేంటో ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. మ్యాచ్ ఎలా ఉండబోతుందంటే, స్పిన్ మ్యాజిక్ చెన్నై పిచ్ మీద సాధారణంగా స్లోగా ఉంటుంది కాబట్టి మ్యాచ్ ఫలితం బ్యాటర్ల కంటే స్పిన్నర్ల చేతిలోనే ఉంటుంది. టాస్ గెలిచిన వాళ్ళకే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ప్రభావం ఉండవచ్చు కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. చెపాక్ స్టేడియంలో లో స్కోరింగ్ గేమ్ గా ఉండబోతుంది. ఇది 200 పరుగుల మ్యాచ్ కాకపోవచ్చు. 160-170 పరుగులు చేసినా అది గెలిచే స్కోర్ అవుతుంది. అసలు చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే ఏం చేయాలి? ఓపెనింగ్ జోడీలో మార్పులు. గత మ్యాచ్లో రుతురాజ్ త్వరగా అవుట్ అవ్వడం దెబ్బతీసింది. రుతురాజ్ క్రీజులో నిలబడితేనే మిగిలిన వారికి స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరుకుతుంది. సంజును కేవలం హిట్టర్లా కాకుండా ఇన్నింగ్స్ మధ్యలో స్పిన్నర్లను అటాక్ చేసే బాధ్యత ఇవ్వాలి. అతను 10 నుండి 15 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు వేగంగా కదులుతుంది. ఖచ్చితంగా పవర్ ప్లేలోనే పంజాబ్ కింగ్స్ వికెట్లు తీయాలి. పంజాబ్ కింగ్ ఓపెనర్ ప్లేయర్స్ వేగంగా ఆడుతారు. ఖలీల్ అహ్మద్ లేదా ముఖేష్ చౌదరి పవర్ ప్లేలోనే కనీసం 2 వికెట్లు తీస్తేనే పంజాబ్ ను కట్టడి చేయగలరు. సిఎస్కే ఈసారి పంజాబ్ కింగ్స్ మీద స్పిన్ ప్రయోగం చేయాలి. పంజాబ్ మిడిల్ ఆర్డర్ లో స్టోయిన్స్ వంటి హిట్టర్లు ఉన్నారు. వారిని కట్టడి చేయడానికి నూర్ అహ్మద్ ను అటాకింగ్ బౌలర్ గా వాడాలి. ఎంఎస్ ధోని లేకపోవడం అనేది సిఎస్కేకి కేవలం ఒక ఆటగాడు లేకపోవడం కాదు, ఆ జట్టు ఆత్మని కోల్పోవడంతో సమానం. దీనివల్ల జట్టుపై పడే ప్రభావం ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. మైదానంలో వ్యూహాలు లోటుపాటుగా ఉంటాయి. ధోని కేవలం వికెట్ కీపర్ మాత్రమే కాదు, ఒక మాస్టర్ మైండ్. ధోని బౌలర్ల గైడెన్స్. క్రీజు వెనక నుండి బౌలర్లకు, ముఖ్యంగా యంగ్ పేసర్లకు మరియు స్పిన్నర్లకు ఏ బంతి వేయాలో ధోని ఇచ్చే సలహాలు మిస్ అవుతాయి. ఇప్పుడు రుతురాజ్ లేదా సంజు శాంసన్ ఆ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ధోని ఉంటే ఫీల్డ్ సెట్టింగ్ ఉంటుంది. బ్యాటర్ బలహీనతను సెకండ్లో పసిగట్టి ఫీల్డర్లను మార్చడంలో ధోని దిట్ట. ఆ చాకచక్యం లేకపోతే సిఎస్కే భారీ పరుగులు ఇచ్చుకునే ప్రమాదం ఉంది. ధోని ఉన్నాడంటే గేమ్ని ఎలా పూర్తి చేస్తాడో మనందరికీ తెలిసిందే. చివరి ఓవర్లో ధోని ఉన్నాడంటే బౌలర్లకి భయం పుడుతుంది. ఇప్పటికీ ధోని క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. మ్యాచ్ చివరి వరకు వెళ్తే ధోని గెలిపిస్తాడనే నమ్మకం జట్టులో ఉంటుంది. ఆయన లేకపోతే ఆ ఫినిషింగ్ బాధ్యత ఇప్పుడు శివన్ దూబే లేదా సంజు శాంసన్ మీద పడుతుంది. కానీ ధోని ఇచ్చే ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉండదు. సిఎస్కే అంటేనే ధోని. గ్యాలరీలో ఉండే ఆ ఎల్లో వేవ్ మరియు ధోని ధోని అనే నినాదాలు జట్టుకు ఇచ్చే బూస్ట్ సామాన్యమైనది కాదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా జట్టును ప్రశాంతంగా ఉంచడం ధోని స్పెషాలిటీ. కొత్త కెప్టెన్ మరియు యంగ్ టీం ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో చూడాలి. ధోని లేకపోవడం వల్ల సంజు శాంసన్ మరియు రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు తమ స్వంత ముద్ర వేయడానికి అవకాశం దొరుకుతుంది. ధోని నీడ నుండి బయటకు వచ్చి బాధ్యతను భుజాన వేసుకుంటే సిఎస్కే కొత్త శకం మొదలవుతుంది. నిజం చెప్పాలంటే ధోని లేని సిఎస్కే కొత్త టీం లాగా అనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ వంటి అటాకింగ్ టీంతో తలపట్టేప్పుడు ధోని గైడెన్స్ లేకపోవడం చెన్నైకి పెద్ద మైనస్ పాయింట్. రవీంద్ర జడేజా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో లేడు. ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందే జరిగిన భారీ ట్రేడ్లో జడేజా తిరిగి తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్కి వెళ్లిపోయాడు. ఈ ట్రేడ్లో భాగంగానే సంజు శాంసన్ రాజస్థాన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చాడు. మొన్న జరిగిన ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది. జడేజా కూడా చాలా ఎమోషనల్ గానే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే 12-13 సంవత్సరాలు సిఎస్కేలో ఆడి ఒక్కసారిగా రాజస్థాన్కి వెళ్తే ఆ పాత జ్ఞాపకాలు ఖచ్చితంగా జడేజాలో ఉంటాయి. అవి స్పష్టంగా కనిపించాయి కూడా. మార్చి 30న జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో జడేజా తన పాత జట్టు సిఎస్కే పైన 2 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. జడేజా లేకపోవడం వల్ల సిఎస్కే కలిగే నష్టాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సిఎస్కే దగ్గర నమ్మదగ్గ ఆల్రౌండర్స్ లేరు. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ఇలా మూడింటిలోనూ ప్రభావం చూపగల జడేజా లాంటి ప్లేయర్స్ లేకపోవడం చెన్నైకి పెద్ద లోటే. చెపాక్ పిచ్ పై జడేజాకు భారీ పట్టు ఉంటుంది. చెన్నై స్పిన్ పిచ్లపై జడేజాకు ఉన్న పట్టు అమోఘం. ఇప్పుడు ఆ బాధ్యతను కొత్తగా వచ్చిన నూర్ అహ్మద్ మరియు రాహుల్ చహర్ మోయాల్సి ఉంటుంది. క్లిష్ట సమయంలో ఒత్తిడిని జయించే జడేజా అనుభవం ఇప్పుడు చెన్నై మిస్ అవుతుంది. పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్కి ఇది ఎలా మైనస్ అవుతుందో తెలుసా? పంజాబ్ కింగ్స్ జట్టులో మంచి హిట్టర్లు ఉన్నారు. జడేజా లాంటి పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్ లేకపోవడం వల్ల పంజాబ్ బ్యాటర్లు మధ్య ఓవర్లో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 3, 2026న చెన్నైలో జరగబోయే సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ఇరు జట్ల అంచనా వేయబడిన ప్లేయింగ్ 11, వారి బలాబలాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 టీం. రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, శివమ్ దూబే, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఓవర్టన్, మాథ్యూ షాట్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, రాహుల్ చహర్ వీళ్ళంతా సిఎస్కే ప్లేయింగ్ 11 టీం.
సిఎస్కే ఆటగాళ్ల ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్ క్లాసిక్ బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ ని నిర్మించగలుగుతాడు. రుతురాజ్ గైక్వాడ్ పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడటం వల్ల కొన్నిసార్లు ఒత్తిడి పెంచుతాడు. నెక్స్ట్ సంజు శాంసన్ అటాకింగ్ గేమ్ స్పిన్నర్లను అద్భుతంగా ఆడగలడు. కాకపోతే కొన్నిసార్లు కన్సిస్టెన్సీ ప్రాబ్లం అవుతుంది సంజు శాంసన్ కి. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే నెక్స్ట్ మ్యాచ్ లో త్వరగా అవుట్ అవుతాడు. నెక్స్ట్ శివన్ దుబే భారీ సిక్సర్లు కొట్టగలుగుతాడు. స్పిన్ బౌలింగ్ కు సింహ స్వప్నం. షార్ట్ పిచ్ బంతులు మరియు ఫాస్ట్ బౌలింగ్ వద్ద తడబడతాడు. ఆయుష్ మాత్రే యువ రక్తం, భయం లేని బ్యాటింగ్ శైలి. అనుభవం లేకపోవడం వల్ల కీలక సమయంలో వికెట్ పారేసుకోవచ్చు. నూర్ అహ్మద్ మిస్టరీ స్పిన్నర్, వికెట్లు తీయడంలో దిట్ట. బ్యాటింగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. డ్యూ ఉన్నప్పుడు బౌలింగ్ వేయడానికి ఇబ్బంది పడతాడు. ఖలీల్ అహ్మద్ కొత్త బంతి స్వింగ్ చేయగలడు. లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ అడ్వాంటేజ్. డెత్ ఓవర్ లో రన్స్ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. మ్యాట్ హెన్రీ పవర్ ప్లేలో ఖచ్చితంగా లైన్ అండ్ లెంత్ వేస్తాడు. ఐపీఎల్ వంటి హై ప్రెజర్ టోర్నీలో డెత్ ఓవర్ లో ఇంకా నిరూపించుకోవాలి. చెన్నై కింగ్స్ కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే బలమైన ఇండోర్ కోర్. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ మరియు శివన్ దుబే రూపంలో భారత్ కు చెందిన బ్యాటర్లు ఉండడం వల్ల జట్టుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. స్పిన్ పవర్ కూడా బాగుంటుంది. నూర్ అహ్మద్ మరియు రాహుల్ చౌహర్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు చెన్నై పిచ్ పై ప్రత్యర్థులను తిప్పలు పెట్టగలరు. ఈ సీజన్ లో సంజు చేరడం వల్ల మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతమైంది. ఇక మైనస్ పాయింట్లకు వస్తే డెత్ ఓవర్ బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ, ఖలీల్ ఉన్నప్పటికీ చివరి ఓవర్లో పరుగులు నియంత్రించే స్పెషలిస్ట్ డెత్ బౌలర్ లోటు కనిపిస్తోంది. ఇక టాప్ ఆర్డర్ విషయానికి వస్తే రుతురాజ్ లేదా సంజు త్వరగా అవుట్ అయితే మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది టీంకి అస్సలు మంచి కాదు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 టీంని చూద్దాం. శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రాన్, మిచెల్ ఓన్, నేహాల్ వదేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాక్సన్, హర్షదీప్ సింగ్, చహల్, లోకి ఫర్గ్సన్, విజయ్ కుమార్ వైశాంక్ వీళ్ళందరూ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 టీం. పంజాబ్ కింగ్స్ ఈ గేమ్ గెలవాలంటే ఏం చేయాలి? రుతురాజుని, సంజుని తొందరగా అవుట్ చేయడానికి హర్షదీప్ సింగ్ తో ఆరంభంలోనే స్వింగ్ బౌలింగ్ చేయించాలి. వీరు సెట్ అయితే మ్యాచ్ చెన్నై చేతులకి వెళ్తుంది. చెన్నై బ్యాటర్లు లెగ్ స్పిన్ కు కొన్నిసార్లు తడబడతారు. చాహల్ తన 4 ఓవర్లలో పరుగుల నియంత్రణ కంటే వికెట్ల కోసం ప్రయత్నించాలి. గతంలో పంజాబ్ చివరి ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చేసింది. మార్కో జెన్సెస్ లేదా హర్షదీప్ తో డెత్ ఓవర్లో ఖచ్చితంగా యార్కర్లు వేయాలి. శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చివరి వరకు ఉండాలి. హిట్టర్లు ఉన్నప్పటికీ ఒక ఎండ్ సెటిల్ బ్యాటర్ ఉంటేనే భారీ లక్ష్యాన్ని చేయగలరు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ కింగ్స్ 57% కొంచెం ముందున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వారి వద్ద ఆల్ రౌండర్లు ఏ సమయంలోనే మ్యాచ్ ని మలుపు తిప్పగలుగుతారు. కానీ చెన్నై తన స్పిన్ పవంతో పంజాబ్ ను బోల్తా కొట్టించే అవకాశం కూడా 100% ఉంది. పంజాబ్ కింగ్స్ ప్లస్ పాయింట్లు చూసుకుంటే భయం లేని బ్యాటింగ్ ని వాళ్ళు చేయగలుగుతారు. కూపర్ కోహ్లీ తొలి మ్యాచ్ లోనే 72 పరుగులు చేశాడు. మరియు శశాంక్ సింగ్ వంటి హిట్టర్లు ఏ సమయంలోనే మ్యాచ్ ను మలుపు తిప్పగలరు. ఆల్రౌండర్ల సామర్థ్యం ఉంది. స్టోయినిస్, జాన్సెస్ వంటి ప్రపంచ స్థాయి ఆల్రౌండర్లు జట్టుకు బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో అదనపు బలాన్ని ఇస్తారు. వికెట్ టేకింగ్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, చాహల్ ఏ పిచ్ పైన వికెట్లు తీయగలరు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే కన్సిస్టెన్సీ లేకపోవడం. గెలవాల్సిన మ్యాచ్లను కూడా చివరి నిమిషంలో చేజార్చుకోవడం పంజాబ్ కు బలహీనతగా మారింది. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే స్లో ఓవర్టేక్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు. ఇది జట్టుకు క్రమశిక్షణపై ప్రభావం చూపవచ్చు. చెన్నై పిచ్ సాధారణంగా స్లోగా ఉంటుంది కాబట్టి సిఎస్కే స్పిన్నర్లు న్యూర్ అహ్మద్ మరియు పంజాబ్ స్పిన్నర్ చహల్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. పంజాబ్ వద్ద హిట్టర్లు ఎక్కువ ఉన్నప్పటికీ చెన్నై చేసే వ్యూహాలను ఎదుర్కోవడం వారికి సవాలే. ప్రస్తుత కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిచే అవకాశం 57% ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ 43% గెలిచే అవకాశం ఉంది.